విజయవాడ సిటీ పోలీస్ వారి ప్రోత్సాహంతో మేము చేసిన షార్ట్ ఫిలిం ఇది. అబ్బా ఇక్కడ కూర్చుందాం ప్రశాంతంగా. I had a crush on this guy when I was in college. Very supportive. గైస్ మీరు కూడా నాలో ఒక స్టూడెంట్ అయితే మీరైతే 500కి 2000 రూపీస్ అయితే మీరు గెలుచుకోగలరు. ఇంట్రా 500 ఇన్వెస్ట్ చేస్తే 2000 వస్తాయా? అబ్బా వెంటనే జాయిన్ అయిపోదాం. ఆగు. అమ్మో కాలేజ్కి లేట్ అయిపోతుంది. జస్ట్ 2 minutesలో రెడీ అయిపోదాం. అరే దేవా ఎక్కడున్నారా? కాలేజీ టైం అవుతుంది, తొందరరా. ఈడు ప్రతిసారి లేటే. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఎరా ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగానే ఉన్నానులే. పదరా బాబు, కాలేజీకి చాలా లేట్ అయిపోతుంది ఇప్పటికే. అబ్బా కాలేజ్ అవగానే ఎంత ప్రశాంతంగా ఉందిరా. ఈ కాలేజ్ ఏంటో, ఈ కాలేజీలో ఇచ్చే వర్క్లు ఏంటో ఏం అర్థం కావట్లేదురా. నిజమేరా. అసలు ఆ కాలేజు, మళ్ళీ కాలేజీ కట్టే ఫీజులు, అసలు డబ్బులే ఉండట్లేదు. ఇంట్లో వచ్చిన డబ్బులన్నీ సెమిస్టర్ ఫీజులకే అయిపోతున్నాయి. నాకు పాకెట్ మనీ కూడా ఉండట్లేదురా. ఈ మధ్య బెట్టింగ్ యాప్లు వచ్చినాయిరా, బోల్డ్ డబ్బులు వస్తున్నాయి అంట. అవునరా, నేను విన్నాను వాటి గురించి. ఒకసారి ట్రై చేయరా, 500 పడితే 2000 వస్తాయిరా. డాడీ కాల్ చేస్తున్నారు, సైలెంట్గా ఉంటారా. వచ్చే డాడీ, 20,000 పంపించే కదా, వచ్చే నాకు. ఏమైందిరా? ఏం లేదురా, డాడీ కాలేజ్ ఫీజు కట్టమని డబ్బులు పంపించారు, ఒక 20,000. దాని గురించి కాల్ చేశారు. సరేరా అయితే నేను ఇంక బయలుదేరుతాను రా దేవా. రేపు కలుద్దాం. ఓకేరా, నాకు లేట్ అవుతుంది, రేపు కలుద్దాం. బాయ్ రా. బాయ్ రా. నిజమేరా, పాకెట్ మనీకి డబ్బులు ఉండట్లేదు. ఈ బెట్టింగ్ యాప్స్ ఏదో భలే ఉన్నాయి, ఒకసారి ట్రై చేస్తే పోలే. సర్లే, ఒక 500 ఇన్వెస్ట్ చేద్దాం ఫస్ట్. బెట్టింగ్ యాప్ అబ్బా దొరికింది. సరే ఫస్ట్ అయితే మనం ఒక 500 ఇన్వెస్ట్ చేసి చూద్దాం. అబ్బా ఎస్, 2000 వచ్చాయి. అబ్బా ఇంకో 2000 వచ్చాయిగా. అబ్బా ఇదేదో భలే ఉందిగా. ఇదంతా కాదు కానీ జాక్ పాట్ కొడదాం. డాడీ కొట్టిన డబ్బులు ఉన్నాయిగా, 10,000 పెట్టేద్దాం. అబ్బా ఇది కూడా గెలిచేటట్టున్నామే. సర్లే చూద్దాం. అబ్బా 10,000 పోయాయే. సర్లే ఇంకో 10,000 ఉన్నాయిగా, ఆ 10,000 కూడా పెట్టేద్దాం. ఈసారి కన్ఫర్మ్ కొడదాం. అబ్బా ఈసారి గెలుస్తాననే చూపిస్తుంది, మరి చూద్దాం. షట్, ఈ 10,000 కూడా పోయాయిగా. అబ్బా ఏం చేద్దాం ఇప్పుడు? సర్లే దేవగడికి కాల్ చేద్దాం ఒకసారి. అరే బెట్టింగ్లో 20,000 పోయారా దేవా. రే ఏం మాట్లాడుతున్నారు? 20,000 పోవడం ఏంట్రా బెట్టింగ్లో? అరే స్టార్టింగ్ 500 పెట్టా, తర్వాత వస్తున్నాయి కదా అన్నీ పెట్టేశాను. డాడీ ఇచ్చిన డబ్బులు కూడా పెట్టేశాను. రేపు ఫీజు ఎలా కట్టాలో అర్థం కావట్లేదురా. సరే ఆగరా, నువ్వు కంగారేం పడమాకు, నేను ఇంటికి వస్తున్నాను ఇప్పుడు. రే లే, అసలు ఏమైంది ఇప్పుడు చెప్పు నాకు అసలు. అరే డబ్బులు వస్తున్నాయని చెప్పి డాడీ ఫీజుకి ఇచ్చిన 20,000 కూడా పెట్టేశాను రా. ఇప్పుడు మేము రేపు ఫీజు కట్టాలి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు 20,000 అంటే అరేంజ్ చేయడం కూడా కొంచెం కష్టమేరా. ఇప్పుడు 20,000 అంటే లోన్ యాప్లో ట్రై చేయాలి ఒకసారి. అరే లోన్ యాప్లో 20,000 ఇస్తారా? ఎందుకు ఇవ్వరా, ఇస్తారా 20,000. అయితే మొత్తం అంతా క్లియర్ చేసేస్తాను 20,000 తీసుకుని. సరే తీసుకోరా. ఆగరా అయితే ఇప్పుడే తీసుకుంటాను నేను. అరే ఇప్పుడైతే లోన్ యాప్ నుంచి అయితే 20,000 తీసుకున్నాను రా. ఇప్పుడు వాటిని బెట్టింగ్ ఆడి కన్ఫామ్ కొట్టేస్తాను రా. మొత్తం డబ్బులన్నీ వెనక్కి తీసుకొస్తాను రా. సరేరా. సరేరా అయితే ఇంక నేను చూసుకుంటా. రేపు కాలేజీలో కలుద్దాం రా. సరేరా, కలుద్దాం రా. ఓకే రా, బాయ్ రా. బాయ్. ఇదే నాకున్న లాస్ట్ ఛాన్స్. ఈసారి 20,000 కూడా ఇన్వెస్ట్ చేసి మొత్తం డబ్బులన్నీ వెనక్కి తీసుకొచ్చేద్దాం. అబ్బా 20,000 కూడా పోయాయిగా. ఇంకా అయిపోయింది నా పని. డబ్బులన్నీ పోయాయి, ఫీజు కట్టాల్సిన డబ్బులు కూడా పోయాయి. ఇప్పుడు కాలేజ్ ఫీజు ఎలా కట్టాలి, తీసుకున్న లోన్ ఎలా కట్టాలి, డాడీకి ఏం చెప్పాలి? డాడీ నువ్వు పంపించిన 20,000తో కాలేజ్ ఫీజు కట్టేస్తా. 20,000 లోన్ తీసుకున్నాను కదరా, మొత్తం అంతా సెట్ చేసేస్తాను రా. ఇంకా నాకుంది ఒకే ఒక్క దారి. గాలికో వానకో కూలిపో
మీరు ఇప్పుడు దాకా చూసింది ఒక కథ మాత్రమే, కానీ లోన్ మరియు బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య బయట వందల్లో ఉంది. నేను ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, మీకు డబ్బులు అవసరమైతే మీ తల్లిదండ్రులను అడగండి, ఇంకా అవసరమైతే బయటికి వెళ్ళి కష్టపడండి, అంతేగాని ఇలాంటి అడ్డదారుల్లో అస్సలకి వెళ్ళకండి. ఎందుకంటే మీకు డబ్బులు ఇవి ఎంత సులువుగా ఇస్తాయో అంతే సులువుగా మీ ప్రాణాలు కూడా తీసుకెళ్ళిపోతాయి. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు విజయవాడ సిటీ పోలీస్ వారికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా వీడియోకి ప్రైజులు రాకపోయినా పర్లేదు, కానీ మా వీడియో చూసి ఒక్కరు మారినా సరే మేము చాలా ఆనందిస్తాం. జై హింద్.